ఇక మొదలెడదామా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. మార్నింగ్ 9:15కి మార్కెట్ హైలో ఓపెన్ అయింది. సో నియర్లీ 85,470 దగ్గరలో ఉన్నప్పుడు నేను ఒక పీఈ అంటే అక్కడ నుంచి మార్కెట్ కొంచెం ఫాల్ అవుతుంది అన్న ఒక వ్యూతో పీఈ ట్రేడ్ తీసుకున్నాను. 85,700ని నేను బై చేశాను. అప్పుడు దాని స్ట్రైక్ ప్రైస్ వాజ్ 150.86 దగ్గర నడుస్తుంది. సో నేను బై చేయగానే మార్కెట్ కొంచెం నేను అనుకున్నట్టే ఫాల్ అయింది. సో ప్రీమియం 171 ఆ రేంజ్లో వెళ్ళింది. బట్ నేను ఇంకొంచెం మార్కెట్ ఫాల్ అవుతుంది అని ఒక వ్యూతో దాన్ని నేను అక్కడ సేల్ చేయలేదు. బట్ అక్కడ నుంచి కొంచెం మార్కెట్ పెరిగింది. సో మై ప్రీమియం పడిపోయింది. 171 నుంచి స్లోగా పడి 131కి వచ్చేసింది. అప్పుడు నాకు లాస్ 20,000 అలా చూపిస్తుంది. సో నేను ఇంకో 1,000 క్వాంటిటీ యాడ్ చేశాను. దానివల్ల మై యావరేజ్ ప్రైస్ 141కి వచ్చింది. సో అలా మళ్ళీ నేను కొంచెం 145 దగ్గర ఒక 1,000 క్వాంటిటీని అమ్మేసి ఇంకో 1,000 హోల్డ్ చేయాలి అని నేను కొంచెం చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. పీఈలో ఇంకొంచెం మార్కెట్ పడుతుందని ఆ పర్టికులర్ టైంలో నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. సో అలా 1,000 కొన్నాను అండ్ మళ్ళీ సేల్ చేశాను. అలా నేను నా యావరేజ్ ప్రైస్ని 117 వరకు తెచ్చుకున్నాను. అక్కడ నుంచి మార్కెట్ నేను అనుకున్నట్టే ఒక క్యాండిల్లో నియర్లీ 150 to 200 పాయింట్స్ డౌన్ అయింది. ఆ టైంలో నాకు ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ ఈరోజు నేను కంప్లీట్గా లక్ అని చెప్తాను. నేను ఆప్షన్ చైన్లో ఉన్నప్పుడు ఐ వాజ్ సీయింగ్ అప్పుడు 121 నడుస్తుంది. నేను కొన్న 85,700 పీఈ. సో స్లోగా ఇట్స్ 132కి వచ్చింది అండ్ సడన్గా జస్ట్ 149కి వచ్చింది. సో నేను వెంటనే ఫాస్ట్గా బ్యాక్ వచ్చి ఎగ్జిట్ అయ్యే టైంలో ఇక్కడ నాకు లక్ చాలా ఫేవర్ చేసింది. నేను ఎగ్జిట్ క్లిక్ చేయబోయి నేను బై మిస్టేక్ నేను సేఫ్ ఎగ్జిట్కి వెళ్ళాను. సో మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చి నేను ఎగ్జిట్ అయ్యే టైంకి ప్రీమియం 162 దగ్గర నడుస్తుంది. సో అక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను. యాక్చువల్లీ 162 దగ్గర నేను ఎగ్జిట్ అయ్యాను. బట్ ఆ ఒక్క సెకండ్లోనే మార్కెట్ ఎక్కువ ఫాల్ అవ్వడం వల్ల ప్రీమియం సడన్గా 207కి వెళ్ళింది. సో నేను ఎగ్జిట్ అయింది 162 దగ్గర అయినా కూడా నాకు సేల్ అయింది మాత్రం 207 దగ్గర. సో అలా ఈరోజు చాలా లక్ ఫేవర్ అయ్యి నాకు చాలా హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది. ఇట్స్ కంప్లీట్లీ లక్. ఈరోజు చాలా లక్ ఫేవర్ అయింది. అంటే నేను పడుతుందనే నమ్మకంతో ఉన్నాను. సేమ్ దానికి లక్ తోడే అంత 207కి సేల్ అయింది అది. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అది నేను సిస్టంలో రికార్డ్ చేశాను. బట్ నేను ఎగ్జిట్ అయింది మాత్రం ఫోన్లో ఎగ్జిట్ అయ్యాను. అండ్ నేను బై చేసింది కూడా ఫోన్లోనే. బట్ నేను బోత్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ రెండు యూజ్ చేస్తాను. అండ్ మీకు ఇప్పుడు సిస్టంలో నేను ఎగ్జిట్ అవ్వడం చూపించలేదు, బట్ నేను ఎగ్జిట్ అయింది ఫోన్లో. అండ్ నేను ఎగ్జిట్ అయింది మీరు చూడాలనుకుంటే నేను నా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, Day 4 ఆఫ్ ట్రేడింగ్ అని. దాంట్లో నేను ఎగ్జిట్ అయింది ఫోన్లో ఎగ్జిట్ అయింది మీకు కనిపిస్తుంది. దాంట్లో తెలుస్తుంది ఎగ్జాక్ట్ నేను ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను అని, అది ఎక్కడ ప్రాఫిట్ బుక్ అయిందని. నేను ఎప్పుడు సెన్సెక్స్ని చాలా భయపడుతూనే చేస్తాను. బికాస్ ఆఫ్ ఇట్స్ మూమెంట్, హై మూమెంట్ ఉంటుంది, హై వాలటిలిటీ ఉంటుంది. సో నాకు చాలా భయం టు ట్రేడ్ ఇన్ సెన్సెక్స్, దట్ టు ఇన్ ఎక్స్పైరీ. అండ్ టుడే మై ట్రేడ్ వెంట్ రియల్లీ వెరీ వెల్. అండ్ దాని తర్వాత మార్కెట్ చాలా 400 పాయింట్స్ పెరిగింది. అండ్ నేను కొన్న 85,700 పీఈ జీరో అయిపోయింది ఎట్ ద ఎండ్. బట్ ఆ పర్టికులర్ టైంలో మాత్రమే నేను మార్కెట్ పడుతుంది అనుకున్నాను. తర్వాత నేను మార్కెట్తో ఆపేసాను. ఈరోజు ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మాలక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మాలక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మాలక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మాలక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మాలక్ష్మి. అండ్ దట్స్ ఇట్. ఈరోజు మై ట్రేడ్ అలా కంప్లీట్ అయింది. తర్వాత నేను ఇంకా ట్రేడ్ తీసుకోలేదు. ఎస్, అక్కడితో ఈరోజు నా ట్రేడింగ్ వాజ్ కంప్లీటెడ్.
జయమివ్ లక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మివే. థ్యాంక్ యూ. చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.